అలాగే ఆంధ్రవలస బార్ అసోసియేషన్ కూడా వాళ్ళందరూ ఈ జరిగినటువంటి ఘటనని ఖండించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తాలూకా లీగల్ టీం ఒక పక్క ఉంటే మొత్తం ఆంధ్రవలస బార్ అసోసియేషన్ కూడా ఒక పక్క నుండి మాకు సపోర్ట్ అందించింది. దానికి కారణం మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి నమ్మినటువంటి బార్ అసోసియేషన్. అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కోన రవికుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆయన గంజాయి బ్యాచ్, గంజాయి సేవించిన వాళ్ళు, గంజాయి వాళ్ళు వెళ్ళి లేడీస్ మీద పడిపోయారని చెప్పేసి మాట్లాడారు. మేమందరం 27 మంది కూడా ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది కోన రవికుమార్ గారికి. మీరు ఏ రోజు రమ్మన్నా మేము వస్తాం. మాలో ఎవరినైనా చెక్ చేయండి, నార్కోటిక్ ఎనాలిసిస్ కానీ డ్రగ్ ఎనాలిసిస్ టెస్టులు చేయించండి. మేము ఎవరైనా డ్రగ్స్ సేవించిన వాళ్ళమైనా, గంజాయి సేవించిన వాళ్ళమైనా మేము ఆ రోజే రాజకీయం నుండి స్వస్తి చెప్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. లేనప్పుడు మీరు దేనికి ఒప్పుకుంటారో చెప్పండి. గంజాయి బ్యాచ్లు వేసుకొని ఇసుక మాఫియాలు చేసింది మీరు. గంజాయి బ్యాచ్లను పంపించి గ్రామాల్లో అరాచకాలు చేస్తుంది మీరు. గంజాయి బ్యాచ్ను పంపించి ఒక చిన్న గ్రామం అయినటువంటి పాతూరు, ఆ గ్రామం మీదకు పంపించి గ్రామాన్ని భయభ్రాంతులు చేసినటువంటి వారు మీరు. మమ్మల్ని మీరు అంటారా? ఈ సందర్భంగా మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేమెవరం కూడా వెనకడుగు వేసినటువంటి వ్యక్తులం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఒక మంచి దీక్ష కలిగినటువంటి, మంచి నిబద్ధత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా మాకు సహకారం అందించి, మేము జైల్లో ఉన్నా గాని మా నియోజకవర్గాన్ని ముందుకు నడిపించి మాకు అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మీడియా మిత్రులకు కూడా, మీడియా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.